ప్రపంచానికి డ్రగ్స్ కేంద్రంగా విశాఖను మార్చేశారని కేఏ పాల్ విమర్శించారు. ఋషికొండలో కొండ లేకుండా అయిపోయిందని ఆయన సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విశాఖ అభివృద్ధి తనతోనే సాధ్యమన్నారు. కోర్టు నోటీసుల ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నానని అంటున్న కేఏ పాల్తో మా ప్రతినిధి హరి ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ అభ్యర్థులు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ప్రకటించారు వారు మాట్లాడారు. చెప్పండి సార్, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఎంతమంది అభ్యర్థులను ప్రకటించారు? ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నానని అనేక సార్లు ప్రకటించాం. మీ మీడియా సపోర్టుతో అక్కడున్న 4 లక్షల నిరుద్యోగ ఓటర్సు, 5 లక్షల క్రిస్టియన్ ఓటర్సు స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపి 8,000 కోట్లు డొనేషన్ చేస్తున్నానని కోర్టులో మార్చి 14ని ఆర్డర్ తీసుకొచ్చాం కనుక డైరెక్షన్ ఇప్పించాం. ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చిన నెల రోజుల్లోనే 8,000 కోట్లు వైట్ మనీ తీసుకొస్తా. అలాగే తెలంగాణలో వరంగల్ నుండి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు మోహన్ గారు, మా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణకి, అలాగే సికింద్రాబాద్ నుంచి హరిప్రసాద్ గారు కొత్త రాజకీయ నాయకుడని బ్యానర్స్ మీరు చూశారు. అలాగే మిగతా 15 అభ్యర్థులు తెలంగాణలో అతి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కొన్ని జాతీయ పార్టీలు కానీ స్థానిక పార్టీలు కానీ మేము గెలుస్తాం, ఖచ్చితంగా గెలుపు గుర్రాలం మేమే అని చెప్తున్నారు. వేరే అభ్యర్థులు ఎవరు కూడా మాకు పోటీ కాదు, మేమే గెలుస్తాం అని చెప్తున్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 100 ఇంటర్వ్యూలు చేశారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు 80 నుంచి 90 సీట్లు వస్తాయన్నారు. 39 సీట్లే వచ్చాయి కదా. ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అవినీతి పాలన కావాలి వద్దనే కదా కేసీఆర్ గారికి ఓట్లు వేయలేదు, ఓడించారు చిత్తుగా. కవిత అరెస్ట్ పైన మీ స్పందన? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను అరెస్ట్ అవుతుందని, అది అయింది. 100 కోట్లు కుంభకోణంలో కవితని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని. లక్షల కోట్లు కుంభకోణం చేసిన వాళ్ళు బీజేపీలో చేరితే అరెస్ట్ అవ్వట్లేదు. సీఎం కావాలనుకున్న పాల్ ఇప్పుడు పీఎం కావాలనుకుంటున్నాడా? చూడు బాబు, నేను గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని. ఎంపీగా గెలిస్తే విశాఖపట్నంని ఇప్పుడు డ్రగ్ హెడ్ క్వార్టర్స్గా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మార్చారు. ప్రపంచానికే డ్రగ్స్ క్యాపిటల్గా. బ్రెజిల్ నుంచి అమెరికా డ్రగ్స్ ఆపుతుంటే 25,000 కేజీలు డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు కుటుంబమే, అక్కడున్న టీడీపీ ఎంపీ భరత్ అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు, పురంధేశ్వరి కొడుకు ఇప్పుడు అరెస్ట్ అయింది. ఇద్దరు ఎవరు? సో చేస్తుంది చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన అయితే డ్రగ్స్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ని. నేను విశాఖ అని హెడ్ క్వార్టర్స్ చేస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. దేంట్లో హెడ్ క్వార్టర్స్ చేశావు నువ్వు? ఋషికొండలో కొండ లేకుండా చేసేసావు. విశాఖపట్నాన్ని నేషనల్ వరల్డ్ డ్రగ్ హెడ్ క్వార్టర్స్ చేశావు. కేఏ పాల్ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడు. 20 లక్షల ఓటర్స్ కేఏ పాల్కి ఓటేసి గెలిపించుకోండి. లేదా ఈ దొంగలకు మరల మీరు ఓటేస్తానంటే నష్టపోయేది మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం. నేనైతే ఉచిత విద్య, కేజీటీ పీజీ, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, రైతులందరికీ రుణమాఫీ, సరి అయిన టైంలో ఉద్యోగాలు, 10% శాలరీ పెంచి 5 సంవత్సరాల్లో కనీసం 30-40% శాలరీలు పెంచి 100 రోజుల్లో 10% శాలరీ పెంచి టైంకి జీతాలు ఇవ్వడం. వాళ్ళు చేసిన 13 లక్షల కోట్లు అప్పు మీ కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చడం ఎలా సాధ్యం? నాతో ఏదైనా సాధ్యమే కదా. ప్రపంచాన్ని సాధ్యం గెలిచాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మకుంటూ ఆపాం. బీజేపీ పార్టీ సర్వనాశనం చేసిందని ఈరోజు కూడా చెప్పాను ప్రెస్ మీట్లో. అదానీ అంబానీకి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది బీజేపీ అని. ఇక్కడ బీజేపీ లేని దాని గురించి, శర్మిలా గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడు? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లేదు.
ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు ఉన్నది బీఆర్ఎస్, బీజేపీ, బీ పార్టీ. 100 సార్లు చెప్పాను. విశాఖపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే 2 సీట్లను అభ్యర్థులను ప్రకటించాను. మిగతా వారందరూ కూడా దరఖాస్తులు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాను. కెమెరామ్యాన్ హరీష్తో హరికృష్ణ, బిగ్ టీవీ.